దానికి సంబంధించి ఇక్కడ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. దావోస్ ఒప్పందాల సంగతి ఏంది? ఆదాని అవినీతి బయటికి రాగానే రేవంత్ యూటర్న్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఆదానికి విరాళంగా ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. నేను మొన్ననే చెప్పిన మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు, అగ్రనాయకుడిగా చెప్పబడే రాహుల్ గాంధీ రూపాయి ఊరికే రాదు అని తను చాలా ఘంటాపదంగా చెప్పిండండి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రూపాయి ఊరికే రాదు అని చెప్పిండు. నేనేమన్నానంటే ఇదే వైఆర్టీవీ వేదికగా మరి 100 కోట్ల రూపాయలు ఎట్లా ఫ్రీగా వచ్చినాయి మా సార్కు అని నేను అడిగాను. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలను ఏ విధంగా విరాళంగా ఇచ్చిర్రు అనేది నేను అడగగానే మన సారు ఏంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం డైలమాలో పడ్డది. ఇటు కేటీఆర్ ప్రశ్నించడం, అటు ఏంది కవిత కూడా ట్వీట్ చేయడం, ఇటు మరోవైపుగా హరీష్ రావు కూడా ట్వీట్ చేస్తున్న సంగతి మనందరం చూస్తున్నాం. సరే, ఈడికి బాగానే ఉన్నది, 100 కోట్లు ఇచ్చినా బాగానే ఉంది. మరి దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల పరిస్థితి ఏంది? నెంబర్ 1, ఆదానికి రాష్ట్రంలో డిస్కలను అప్పగించి వాటి ప్రైవేటీకరించేందుకు పన్నిన కుట్రల సంగతి కూడా బయటపెట్టాలని అడిగిండ్రు. 20,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతాననే ప్రతిపాదనతో వస్తే మర్యాదపూర్వకంగా కలిసి ఛాయ్ తాగించి పంపించేశారు. అంటే కాంగ్రెస్ ద్వంద్వ ప్రయోజనాల కోసం చూస్తున్నదా? అంటే ఏ ప్రయోజనాల కోసం చూస్తున్నది అనేది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఎందుకు అంటే కేవలం స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల విరాళాన్ని ఇస్తే దాన్ని వెనక్కి పంపించిన ఓకే, నువ్వు నిరూపించుకున్నావు, మా ప్రభుత్వం తప్పు చేసింది, ఆదానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి, మా నాయకుడు అన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆదానితోని ఎవరైతే అంటగాగుతారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటుంది. అది సీఎం అయినా గీఎం అయినా ఎవరైనా కానీ, ఏ రాష్ట్రమైనా పర్వాలేదు, ఎవరైనా ఎంతటి వారైనా పక్కకు జరుపుతా అని రాహుల్ గాంధీ హెచ్చరించగానే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి చలనం వచ్చింది. మొత్తానికి 100 కోట్లు వాపసు ఇచ్చినావు, ఓకే బాగుంది. మరి దావోస్లో 12,400 కోట్ల రూపాయలతో నువ్వు చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంది? దాంతోపాటు రాష్ట్రంలో డిస్కంల సంగతి ఏంది? దాంతోపాటు ఈ రాష్ట్రంలో 20,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతా అంటే ఛాయ్ దాగిచ్చినావు కదా, దాని సంగతి ఏంది? వీటి సంగతి ఎందుకు చెప్పలేకపోతున్నావని ఇక్కడి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ 100 కోట్ల విషయమే కాదు, మిగతా విషయాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు ఆదానిపై ఏంది అంటే రాహుల్ గాంధీ సీరియస్ అయింది కాబట్టి ఆదానిపై పీచే 3 అన్నాడు. లేకపోతే ముఖ్యమంత్రి గారు స్పందించకపోవండి. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా చెప్పిండు. అది ముఖ్యమంత్రి అయినా ఇంకోరైనా ఏ రాష్ట్రమైనా, మన తెలంగాణ గురించి చెప్పట్లేను, ఏ రాష్ట్రమైనా ఎంత పెద్ద లీడర్ అయినా